సార్ 22A నిషేధిత భూములపై ఏదైతే ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయో, ప్రతిరోజు విషయాలు డిస్కషన్స్ జరుగుతున్నాయో, దీనిపై నిన్న కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీష్ రావు గారు అండ్ మాజీ కుకట్పల్లి ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు అండ్ కుకట్పల్లి ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏంటి సమావేశం అంటే, నన్ను చంపండి ప్రజలను వదలండి. ఎవరన్నారు ఇది అంటే మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు అన్నారంట. కావాలంటే నన్ను చంపేయండి, నన్ను చంపండి, కానీ నా ప్రజలను మాత్రం వదలండి. मारना है तो मेरे को मार दो, लेकिन मेरी आवाम को, मेरे वोटर्स को, मेरे कुकटपल्ली कॉन्स्टिट्यूएंसी के आवाम को कुछ भी नहीं होना అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారంట. సో ఎమ్మెల్యే మాధవరం 22A ఎత్తేయకపోతే ఇక్కడే ఉరేసుకొని చేస్తా అంటున్నారంట. ప్రజల ఆస్తులు అమ్ముతామంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ప్రోటోకాల్ తుంగలో తొక్కారు. ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న ఎమ్మెల్యే కృష్ణారావు పోరాటానికి ఈటెల, హరీష్ రావు, జేపీ సంపూర్ణ మద్దతు. సో ప్రజల ఆస్తులు అమ్ముతామంటే నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే చెప్తున్నారు. దీనికి సంఘీభావంగా ఈ పోరాటానికి ఈటెల రాజేందర్ గారు మరియు హరీష్ రావు గారు మరియు లోక్ సత్తా డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కుకట్పల్లి మాజీ ఎమ్మెల్యే కూడా సంఘీభావం తెలిసినట్టు ఆంధ్రప్రభ న్యూస్ లో ఈ యొక్క న్యూస్ ఈరోజు మనం చూసాము. ఏదేమైనా కుకట్పల్లి ఎమ్మెల్యే గారు చాలా భావోద్వేగంతో నిన్న మాట్లాడినట్టు కనిపిస్తుంది. కుకట్పల్లి మండల పరిధిలోని పలు కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం, ప్రజా అవసరాల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డ్ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడానికి నిరసిస్తూ బుధవారం వసంత్ నగర్ డివిజన్ NRSA కాలనీ కమ్యూనిటీ హాల్లో అఖిలపక్ష ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణారావు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర భావోద్వేగంతో విరుచుకుపడ్డారు. తీవ్ర భావోద్వేగంతో కృష్ణారావు గారు మాట్లాడారంట. 72,000 ఓట్ల మెజారిటీ తెచ్చిన పాపానికి పగబట్టారు. హైదరాబాద్ నగరంలోని అత్యధికంగా తనను 72,000 మెజారిటీ తెచ్చిన పాపానికి పగబట్టారు అని చెప్తున్నారంట. హైదరాబాద్ మహానగరంలోనే 72,000 ఆఫ్ ఓట్స్ తో నేను మెజారిటీతో గెలిచినాను, అందుకే నా మీద పగబట్టారని చాలా భావోద్వేగంతో నిన్న కృష్ణారావు గారు మాట్లాడారంట. తాను నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి సొంత నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేలకు కనీస ప్రోటోకాల్ లేకుండా దారుణంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు బడ్జెట్ ఇవ్వరని, ప్రారంభోత్సవానికి పిలవరని, కనీసం పోలీసు అధికారులు, సిఐ, ఎస్ఐలు కూడా ప్రోటోకాల్ పాటించని దౌర్భాగ్య స్థితికి దిగజారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుస్తున్న కుకట్పల్లి ప్రజల పట్ల పాలకుల తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వానికి ఎంతో ఆదాయం తెచ్చిపెడుతున్న కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ ఆదాయ రూపంలో ఆదాయం సమకూరుస్తున్న కుకట్పల్లి ప్రజల పట్ల ప్రభుత్వం ఒక అత్యంత దారుణంగా ఉందని మాధవరం కృష్ణారావు గారు నిన్న వాపోయారు. ప్రజల సౌకర్యార్థం ఫ్లైఓవర్లు నిర్మిస్తే ఆ బ్రిడ్జిల కింద ఉన్న స్థలాన్ని కూడా పార్కింగ్ పేరిట కిరాయి వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుకట్పల్లి పర్యటన ముగిసిన మరుసటి రోజే హౌసింగ్ బోర్డ్ భూములను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆస్తులను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పోరాటానికి అఖిల పక్షం దన్ను అని ఒక లైన్. ప్రజల కోసం ఎమ్మెల్యే కృష్ణారావు చేస్తున్న రాజీ లేని పోరాటానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏళ్ల తరబడి రిజిస్టర్డ్ పట్టా భూముల్లో నివసిస్తున్న ప్రజల ఆస్తులను 22A జాబితాలో చేర్చడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం భూదందాలకు పాల్పడం దుర్మార్గమన్నారు. కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పేద మధ్యతరగతి ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూస్తే సహించేది లేదన్నారు మాధవరం కృష్ణారావు. తక్షణమే 22A నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని హౌసింగ్ బోర్డు భూములు వేలం నిలిపివేయాలని, లేకుంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సో
మాధవరం కృష్ణారావు గారి హెచ్చరిక చూస్తున్నారు కదా, ప్రభుత్వం ప్రజల జోలికి వస్తే కావాలంటే నేను చనిపోతా, నాకు ఇక్కడే ఉరి తీయండి, నా ప్రాణాలైనా త్యాగం చేస్తా, వాళ్ళని ఏమి చేయకండి, కావాలంటే నన్ను చంపండి అని చెప్తున్నారు. నా నియోజకవర్గ ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూస్తే ఊరుకోను. 22A జాబితా నుంచి మా కాలనీల భూములను తొలగించకపోతే ప్రజల కోసం ఇక్కడే ఉరివేసుకొని చేస్తా. నాపై రాజకీయ కక్ష ఉంటే నన్ను చంపేయండి, కానీ నా ప్రజల జోలికొస్తే ఈ మాధవరం కృష్ణారావు వదిలిపెట్టడు. రాష్ట్ర ప్రభుత్వం పిలుచెరిగిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏం చెప్తున్నారు? నా ప్రజల జోలికొస్తే నాకేమన్నా చేసుకోండి, నా ప్రజల జోలికి వస్తే మాత్రం ఇక్కడే ఉరి వేసుకొని చస్తా అని మాధవరం కృష్ణారావు చెప్తున్నారు. చాలా భావోద్వేగంతో, చాలా కోపంతో, ప్రజలపై ఉన్న విశ్వాసంతో నిన్న మాధవరం కృష్ణారావు గారు మాట్లాడారు. అది చూసాం మనం ఆర్టికల్. సో మాధవరం కృష్ణారావు గారినే మనము అడిగి తెలుసుకుందాం, పెద్ద ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేడో. కావాలంటే నన్ను చంపండి అనే స్థాయికి మాధవరం కృష్ణారావు మాట్లాడడం, భావోద్వేగంగా మాట్లాడడం ఎందుకు అనేది కృష్ణారావు అన్నతోనే మనం సో ఈ డైలాగ్ చూస్తే నాకు కూడా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. నా నియోజకవర్గ ప్రజల ఆస్తులను నాక్కోవాలని చూస్తే ఊరుకోను. 22A జాబితా నుంచి మా కాలనీలు భూములను తొలగించకపోతే ప్రజల కోసం ఇక్కడే ఉరి వేసుకొని చేస్తా. నాపై రాజకీయ కక్ష ఉంటే నన్ను చెప్పేయండి, కానీ నా ప్రజల జోలికి వస్తే ఈ మాధవరం కృష్ణారావు వదిలిపెట్టడు అని చెప్తున్నారు. అది కాక దీనికి సంఘీభావం తెలపడానికి ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, మరియు ప్రస్తుతం పొలిటికల్ సిట్యువేషన్స్ కి, పొలిటికల్ ప్రోగ్రామ్స్ కి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా దీనికి నేను మద్దతు ఉంటా అని తన మద్దతు తెలపడం అంటే చాలా మంచి విషయం. సో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కి, ఇలాంటి మూమెంట్ కి ఆయన నేను మీతో ఉంటా కృష్ణారావు గారు అని చెప్పారంట. నిషేధిత భూములనే ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. సో సార్ చెప్తున్నట్టు ఏమంటే, ఎమ్మెల్యే గారు 72,000 ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. ప్రజల పక్షాన నిలబడమే నేను చేసిన పాపమా? నేను ప్రజలకు చేసిన సేవ కోసమే 72,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను. కనీసం గవర్నమెంట్ మాత్రం కనీస ప్రోటోకాల్ కూడా ఇక్కడ ఫాలో చేయడం లేదు. నేను ఎక్కడైనా వెళ్ళినా కూడా ఎస్ఐ కానీ, సిఐ కానీ ఆ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ రావాలి. ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ రావాలి, అక్కడ కూడా వస్తలేరు. ఇనాగ్రేషన్స్ కి, ప్రారంభోత్సవానికి పిలుస్తారు, బడ్జెట్ కూడా ఇవ్వరు అని చెప్తున్నారు. అభివృద్ధి పనులకు బడ్జెట్ కూడా ఇవ్వరు, ప్రారంభోత్సవాలకు పిలవరు. కనీసం పోలీస్ అధికారులు, సిఐ, ఎస్ఐలు కూడా ప్రోటోకాల్ పాటించని దౌర్భాగ్య స్థితిలో దిగజారామా మనము అని కూడా మాధవరం కృష్ణారావు గారు. ఇది కాకుండా ప్రజల కోసం, సౌకర్యార్థం కోసం ఫ్లైఓవర్ ను నిర్మిస్తే ఆ ఫ్లైఓవర్ల కింద పార్కింగ్ పేరిట కిరాయిలు వసూలు చేస్తున్నారట.